సీరియస్ ఒకటి ఇష్యూ జరిగింది. ఇందులో కాంప్లైంట్ సుధీర్ కుమార్ అని ఉంటాడు. ఇతనికి తర్వాత ఈ అక్యూజ్ సందీప్ కుమార్ ఇద్దరికి ఈ యాపరావు భగత్ నగర్ లో కిరాణా షాప్ దగ్గర చిన్న పెట్టి ఇష్యూ జరిగింది. ఏదో వాదలాట జరిగింది అనమాట. చిన్న పెట్టి ఇష్యూ గురించి వీళ్ళంతా ఒకటే ఏరియాలో ఉంటారు వీళ్ళిద్దరు. అయితే ఆ సంఘటన మనసులో పెట్టుకుని మధ్యాహ్నం నిన్న అందాదా మధ్యాహ్నం 12 గంటలకు ఈ సుధీర్ కుమార్ కాంప్లైంట్, తర్వాత అతని ఫ్రెండ్ ఇంకొకతను ఇద్దరు అక్కడ మన ఆదిత్య వైన్ షాప్ లో అక్కడ ఉన్నప్పుడు వైన్ షాప్ లో తీసుకుంటున్నప్పుడు అక్యూడ్ సందీప్ కుమార్ ఎలియాస్ పుట్టస్ ఇతని పేరు. ఈ మార్నింగ్ జరిగిన ఈ వివాదాన్ని దృష్టిలో ఉంచుకొని అతని మీద కక్ష పెంచుకొని అతన్ని ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఒక రాడ్ తీసుకొని వచ్చేసి అతను రాడ్తో ఇనుప రాడ్తో అటాక్ చేసిండు. అటాక్ చేసి తీవ్రంగా తల మీద కొట్టడం వల్ల ఈ సుధీర్ కుమార్ అన్కాన్షియస్ అయితే అపస్మారక స్థితిలోకి వెళ్తే ఇమ్మీడియట్ గా అతన్ని గాంధీ హాస్పిటల్ కు షిఫ్ట్ చేయడం జరిగింది. ఇతనితో పాటుగా మనకు ఇద్దరు వ్యక్తులు ఎస్ వివేక్ మరియు సుమిత్ వీళ్ళు ముగ్గురు అసోసియేట్స్ అయ్యి వీళ్ళు ఇతని మీద అటాక్ చేశారు. తర్వాత అక్కడ గాంధీ హాస్పిటల్కి వెళ్లి ఎస్ఐ రాము ఎస్ఐ అక్కడ స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఈ అటెంప్ట్ మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత ఈ అక్యూజ్లను కూడా ఇమీడియట్ గా వాళ్ళను అదే రోజు నిన్న సాయంత్రం వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకొని వాళ్ళని ఇంటరాక్షన్ చేసి అయితే కారణం చిన్న పెట్టి ఇష్యూలో గొడవ జరిగినందుకు ఇతను అటాక్ చేసినట్టు తెలుస్తా ఉన్నది. ఈ ముగ్గురిని కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టడం జరిగింది. వీళ్ళందరి మీద ఈ ముగ్గురి మీద అటెంప్ట్ మర్డర్ కేసు రిజిస్టర్ అయింది. తర్వాత వీళ్ళది రౌడీ షీట్ కూడా మేము రెడీ చేసి ఓపెన్ చేస్తా ఉన్నాము. ఈ విధంగా చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని భౌతికంగా దాడులు చేస్తే మేము జవహర్నగర్ పోలీసు వారికి కఠినంగా వ్యవహరించి వాళ్ళ మీద కేసులు కూడా కఠినంగా విధిస్తాము.